నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు, కెరియర్‌లో మాకు సక్సెస్ లేదు అనేవాళ్ళు చూస్తూనే ఉంటాం మనం కదా! కెరియర్‌లో సక్సెస్ లేదు, ఎలా మేము ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా సరైన హైక్స్ లేవు, మంచి ఉద్యోగం లేదు. ఉద్యోగానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు, అసలు ఉద్యోగమే లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేంటండి పరిహారం ఏంటి? ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనం ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నామండి. ఉద్యోగం ఉన్న వాళ్ళకు ప్రమోషన్ రావట్లేదు, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం దొరకట్లేదు. బేసిక్గా ఉద్యోగం అంటే పని అనేది ప్రతి మనిషికి షూరిటీగా, గ్యారంటీగా కావాలి. సొసైటీలో ఉద్యోగం లేకపోతే, పని లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరు. అంతే కదా! డబ్బు ఉండొచ్చు, పని లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరు. ఇవాళ చాలామంది డబ్బు గల అమ్మాయిలు, అబ్బాయి ఇండిపెండెంట్ లేకపోతే వాళ్ళ నాన్న మీద పడి ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. దే వాంట్ ఏ ఇండిపెండెంట్ బాయ్. విచ్ ఇస్ 100% కరెక్ట్ అండి. ఇండిపెండెంట్గా ఉండాలి కదా! ఎవరి మీద ఎన్నాళ్ళని డిపెండ్ అయి ఉంటాము? మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా! రైట్. పనికి రాని వాళ్ళు, చేత కాని వాళ్ళు బాగా ఎక్కువ అయిపోయారు. పొద్దున్న లేవగానే మందు తాగుతున్నారు, అన్ని తప్పు వ్యసనాలు ఉన్నాయి, పని చేయడం చేత కావట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి రెమెడీ. అందరి రకాల వాళ్ళకి, పని ఉన్న వాళ్ళకి, పని లేని వాళ్ళకి, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి, జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాపం జాబ్ రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కింద మీద జీవితం వేధించేస్తుంది. ఏం చేయాలంటే ఒక దారి కనిపించాలి ఆ మనిషికి. ఇరుక్కుంటారు, అదే ఒక ఊబి అంటారు. అసలు ప్రొఫెషన్ ఎవరు ఇస్తారండి? జాబ్ అనేది ఏ గ్రహం మనకి ఇస్తుంది? జాబ్, పని, కష్టం కారకుడు శని ఇబ్బంది పెడితేనే పని దొరకదు. ఎక్కడ ఉంటే శని ఇబ్బంది పెడతారు అనేది ఖచ్చితంగా చెప్తుంది అస్ట్రాలజీ. అలా అని ఏం లేదండి. ఏ ఇంట్లో అయినా శని ఉంటే బాగుంటే డబ్బులు ఇస్తాడు, బాగు లేకపోతే డబ్బు ఇవ్వడు. అదే బాగుండడం ఏంటి, బాగోలేకపోవడం ఏంటి అనేది ప్రశ్న ఏంటంటే, మీరు కష్టపడే తత్వం, జీవితంలో నేను ఏదో ఒకటి చేయాలనే మానసిక స్థితి మీకుంటే ఆటోమేటిక్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు అసలు మానసిక స్థితినే సరిగ్గా లేదు, పని చేయాలని లేదు అంటే ఇంకా మీకు రిజల్ట్ రాదండి. మీరు పని చేయాలి. ఫస్ట్ పని చేస్తే, శని బాగుంటే, ఉచ్చ స్థితిలో ఉంటే, తులరాశిలో ఉంటే చాలా మంది ఆటోమేటిక్గా పని చేయాలని ఉంటది. కొంతమందికి పని చేయాలని ఉండదు, వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది తులరాశిలో ఉన్న అప్పుడప్పుడు డిస్టర్బ్ అయిపోతారు, పని చేయడం మానేస్తారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఏ రకంగా నువ్వు ప్రొఫెషన్లో ఇరుక్కున్నప్పుడు నీకు ఈ రెమెడీ అనేది హెల్ప్ అవుతుంది. ఏం చేయాల్సి ఉంటుందండి? ఈ రెమెడీ చాలా సింపుల్ అండి. ఈ మన 5 వేలు చూస్తున్నారు కదా మీరు, ఈ 5 వేలలో ఈ వేలు ఆత్మకు సంబంధించిన వేలు, బొటన వేలు. ఇది గురువు, ఇది శని, ఇది ఎవరికి చూపించకూడదు. ఇది సూర్యుడికి సంబంధించిన వేలు, తర్వాత ఇది బుధ గ్రహానికి సంబంధించిన వేలు. ఇప్పుడు మనము మన ఆత్మని యాక్టివేట్ చేయాలి శనితో. మన ఆత్మ అంటే మనము ఆత్మని శనితో యాక్టివేట్ చేయాలంటే ఒక చిన్న నల్ల మిరియాల సహాయంతో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ నల్ల మిరియాలు ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూద్దాం, నేను క్లోజ్ లో చూద్దాం. అయితే నా వేలు మీద చూపిస్తారా? ఏం చేస్తున్నారు అవినాష్ గారు? ఇది ఇప్పుడు నేను ఆత్మకు సంబంధించిన వేలండి ఇది. దీన్ని యాక్టివేట్ చేస్తున్నాము. నల్ల మిరియాలు ఇది బ్యాండెడ్ తో అయినా పెట్టుకోవచ్చు, సర్జికల్ టేప్ తో అయినా పెట్టుకోవచ్చు. మీరు చిన్నగా ఒక నల్ల మిరియాలు ఇక్కడ కరెక్ట్ గా పెట్టేసి దీని మీద బ్యాండెడ్ తో క్లోజ్ చేయాలండి. ఇలా మధ్యలో పెట్టండి. కొంచెం పైకి రండి, కొంచెం పైకి తీసుకురండి. ఓకే, చేయండి. అంతే, క్లోజ్ చేసేయడమే అండి. ఇంకా పెట్టుకోవాలంటారు. మీరు ఫస్ట్ ఒక
3 days అయినా పెట్టుకోండి. డిఫరెన్స్ అనేది కనబడుతుంది. అవును, Right. మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. 10 days దాకా తీసుకోపోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అంతే. దాని తర్వాత ఆటోమేటిక్ మీరే చేసుకుంటూ పోతారు. రైట్ రైట్. థ్యాంక్ యూ అవినాష్ గారు. నమస్తే.